Hello everyone, how have you all been doing? What have you all been doing? I know that you have been doing great, and I also know that you have been waiting for these translation challenges. And I also know one more thing, that these translation challenges are helpful in terms of many things. చాలా వేస్లో ఈ ట్రాన్స్లేషన్ ఛాలెంజెస్ హెల్ప్ఫుల్గా ఉంటున్నాయని నేను అనుకుంటున్నా. అందులో ఒకటి ఏంటంటే మన మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసుకోవడం, మనం మాట్లాడుతున్నది కరెక్టా కాదా అని మనమే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడానికి ఈ ట్రాన్స్లేషన్ ఛాలెంజెస్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయని అందరు నాకు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని ర్యాండమ్ అండ్ జనరల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం కోసం ఇది ఒక బెస్ట్ వే అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అదే అనుకుంటున్నారని మీరు చాలాసార్లు నాకు చెప్పారు. లెట్స్ జస్ట్ కంటిన్యూ ద ఫ్లో అండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా 13th ఛాలెంజ్లోకి వెళ్ళిపోతే, 13th ఛాలెంజ్లో మనకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆమెకు అబద్ధాలు చెప్పడం అలవాటే అని చెప్పాలి. అలవాటు పడ్డాను, ఆమె అలవాటు పడింది, అలవాటు పడుతుంది, అలవాటు పడుతూ ఉంది, ఇది కాదనమాట. ఆమెకు అలవాటే అని చెప్పినట్టు చెప్పాలి. ఎలా అంటే షీ ఈజ్ యూస్ టు లయింగ్ అని చెప్పాలి. షీ ఈజ్ యూస్ టు లయింగ్. టెల్లింగ్ లైస్ అనకూడదా అని అంటే అనొచ్చు, తప్పేం కాదు. కాకపోతే లై అనేదే వర్బ్ కదా, ఇంకెందుకు దాన్ని పొడిగించడం. సో షీ ఈజ్ యూస్ టు లయింగ్ అనొచ్చు. షీ ఈజ్ యూస్ టు టెల్లింగ్ లైస్ అని చెప్పున్నా కూడా ఓకే, బట్ లై ఈజ్ అ వర్బ్, రైట్? వీ కెన్ యూస్ దిస్ వర్బ్ యాజ్ అన్ ఐఎన్జీ ఫామ్. ఇక్కడ షీ ఈజ్ యూస్ టు లయింగ్. షీ ఈజ్ యూస్ టు లయింగ్. యువర్ సెకండ్ సెంటెన్సెస్, అబద్ధాలు చెప్పడంలో నీ తర్వాతనే ఎవరైనా. చెప్తూ ఉంటాం కదా, మన చుట్టుపక్కల చాలానే ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. సో మనం యూస్ చేయాల్సి వస్తుంది. సో ఎలా అంటారు? అబద్ధాలు చెప్పడంలో నీ తర్వాతనే ఎవరైనా. ఎలా చెప్పాలి? ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ నెక్స్ట్ టు యూ ఇన్ లయింగ్ అని చెప్పాలి. ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ నెక్స్ట్ టు యూ ఇన్ లయింగ్. ఇంకా మిగతా వాళ్ళందరూ నీ తర్వాతనే అబద్ధాలు చెప్పడంలో. ఇట్లాంటి సెంటెన్స్ని ఇది ఒక్కటే కాకుండా, అబద్ధాలు చెప్పడంలో అని మాత్రమే కాకుండా, కొన్ని సాకులు వెతకడంలో ఇంకా నీ తర్వాతనే ఎవరైనా, పనిని ఎగ్గొట్టడంలో నీ తర్వాతనే ఎవరైనా, ఇట్లాంటి సెంటెన్సెస్ కూడా మనం వాడుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం అందరితోనూ. సో ఎట్లా చెప్పాలి? సేమ్ అనమాట. ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ నెక్స్ట్ టు యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్కేపింగ్ వర్క్ని ఎస్కేప్ చేయడంలో నీ తర్వాతనే ఎవరైనా. ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ నెక్స్ట్ టు యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. మేకింగ్ ఎక్స్క్యూజెస్ అంటే సాకులు వెతకడం అనమాట. సాకులు చెప్పడంలో నీ తర్వాతనే ఎవరైనా అని. ఇది ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటాం. ఇట్లాంటివి చాలా సెంటెన్సెస్కి అప్లై చేస్తూ వెళ్తాం. ఇంకొక సెంటెన్స్ గుర్తొచ్చింది, మనం ఎక్కువ యూస్ చేసేది, బేరం ఆడడంలో నీ తర్వాతనే ఎవరైనా. బేరం ఆడడంలో ఆమె తర్వాతనే ఎవరైనా. ఇలా ప్రొనౌన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ట్రై చేయండి మీ ఓన్గా, చూద్దాం. చేసి కామెంట్లో చెప్పండి నాకు ఎలా ట్రై చేశారో, నేను చూస్తాను. బై ద వే, బేరం ఆడడాన్ని ఏమంటారు? బార్గెయిన్ అంటారు. ఓకే, బార్గెయిన్. యువర్ థర్డ్ సెంటెన్సెస్, నువ్వు చెప్పేది అసలు నమ్మేలా ఉందా అంటూ ఉంటామా? ఎలా? నువ్వు చెప్పేది అసలు నమ్మేలా ఉందా? ఈజ్ వాట్ యు ఆర్ సేయింగ్ బిలీవబుల్ అని అడగాలి. ఈజ్ వాట్ యు ఆర్ సేయింగ్ బిలీవబుల్ అంటే నమ్మేలా ఉందా నువ్వు చెప్పేది. యువర్ ఫోర్త్ సెంటెన్సెస్, నేనే కాదు ఎవ్వరు నమ్మరు నువ్వు చెప్పేది. నేనే కాదు ఎవ్వరు నమ్మరు నువ్వు చెప్పేది. Not only I, but no one else will believe what you're saying. Not only I, but no one else will believe what you're saying. Your fifth sentence is, ఆ చెత్తంతా తినడం మానేసి ఏం తినాలో అది తిను అని అంటూ ఉంటామా? పిల్లలతో అంటూ ఉంటాం. వాళ్ళు బిస్కెట్స్ అవి ఇవి జంక్ ఎక్కువ తింటూ ఉంటారు. సో ఆ చెత్త తినడం మానేసి ఏం తినాలో అది తిను, హెల్త్ బాగుంటుంది. ఇట్లా స్టాప్ ఈటింగ్ ది జంక్ అండ్ ఈట్ వాట్ యూ హ్యావ్ టు అని ఆపేసేయచ్చు అనమాట. వాట్ యూ హ్యావ్ టు ఈట్ అని మళ్ళీ ప్రొలాంగ్ చేయక్కర్లేదు. స్టాప్ ఈటింగ్ జంక్ అండ్ ఈట్ వాట్ యూ హ్యావ్ టు. స్టాప్ ఈటింగ్ జంక్ అండ్ ఈట్ వాట్ యూ హ్యావ్ టు, దెన్ యువర్ హెల్త్ విల్ బీ గుడ్. ఇలా చెప్పొచ్చు అనమాట. అండ్ యువర్ సిక్స్త్ సెంటెన్సెస్, టీవీ చూడడం ఆపి ఏం చేయాలో అది చెయ్యి అని చెప్పాలి. టీవీ చూడడం ఆపేసి ఏం చేయాలో అది చెయ్యి. ఇది కూడా వాళ్ళతో చెప్తూ ఉండొచ్చు, పిల్లలతో చెప్తూ ఉండొచ్చు, ఆర్ ఎవరితో అయినా జనరల్గా. ఫస్ట్ ఆ టీవీ చూడడం మానేసి ఏం చేయాలో వచ్చేయి, లైఫ్ బాగుంటుంది. ఎలా చెప్పాలి? స్టాప్ వాచింగ్ టీవీ అండ్ డూ వాట్ యూ హ్యావ్ టు, యువర్ లైఫ్ విల్ బీ గుడ్. స్టాప్ వాచింగ్ టీవీ అండ్ డూ వాట్ యూ హ్యావ్ టు, యువర్ లైఫ్ విల్ బీ గుడ్. యువర్ సెవెంత్ సెంటెన్సెస్, టైం వేస్ట్ చేయడం ఆపేసి ఏం చేయాలి అని ఆలోచించు.
టైం వేస్ట్ చేయడం ఆపేసి ఏం చేయాలి అని ఆలోచించు. స్టాప్ వేస్టింగ్ టైమ్ అండ్ థింక్ వాట్ యూ హ్యావ్ టు డూ. స్టాప్ వేస్టింగ్ టైమ్ అండ్ థింక్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఈ హ్యావ్ టుని ప్రొనౌన్స్ చేసేటప్పుడు హ్యావ్ టు అని అంటూ ఉంటాం, మనకు తెలియకుండానే అట్లా వచ్చేస్తూ ఉంటుంది, ఎందుకంటే అది హ్యావే కదా అని. కానీ హ్యావ్ టు అని రెండు ప్రొనౌన్స్ చేయాల్సి వచ్చినప్పుడు కలిపేసేయాలన్నమాట. హ్యావ్ టు బ్లండ్ చేసి ఎఫ్ సౌండ్ వస్తుంది మధ్యలో. హ్యావ్ టు అని ప్రొనౌన్స్ చేయాలి. యువర్ 8th క్వశ్చన్ ఇస్, ఆ ప్రాబ్లం గురించి వర్రీ అవ్వడం మానేసి ఏం చేయాలో ఆలోచించు. చెప్తూ ఉంటాం కదా, ఈ ప్రాబ్లం గురించి వర్రీ అవ్వడం మానేసి ఏం చేయాలో ఆలోచించు. స్టాప్ వరీయింగ్ అబౌట్ ది ప్రాబ్లమ్ అండ్ థింక్ వాట్ యూ హ్యావ్ టు డూ. స్టాప్ వరీయింగ్ అబౌట్ ది ప్రాబ్లమ్ అండ్ థింక్ వాట్ యూ హ్యావ్ టు డూ. యువర్ 9th సెంటెన్సెస్, నువ్వేం చేయాలో అది చెయ్యి, రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా. నువ్వేం చేయాలో అది చెయ్యి, రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా. Just do what you have to without expecting the results. Just do what you have to without expecting the results. దీన్నే without expecting the results, just do what you have to do. In fact, do అని అక్కర్లేదులేండి. Without expecting the results, just do what you have to అని అంటే సరిపోతుంది. యువర్ 10th సెంటెన్సెస్, నేనేం చేయాలో అది చేశాను కానీ రిజల్ట్ ఏం చూడలేకపోయాను నేను అనాలి. నేనేం చేయాలో అది చేశాను కానీ రిజల్ట్ ఏం నేను చూడలేకపోయాను. ఐ డిడ్ వాట్ ఐ హ్యావ్ టు బట్ ఐ కుడ్ సీ నో రిజల్ట్స్. ఐ డిడ్ వాట్ ఐ హ్యావ్ టు బట్ ఐ కుడ్ సీ నో రిజల్ట్స్. ఐ కుడెంట్ సీ ఎనీ రిజల్ట్స్ అనకూడదా అని వస్తుంది క్వశ్చన్, మళ్ళీ అనొచ్చు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. యువర్ 11th సెంటెన్సెస్, ఈ పని అయిపోవాలి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ పని అయిపోవాలి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. This job has to be done. I don't know what you're gonna do. This job has to be done. I don't know what you are going to do ni nenu what you are gonna do అని చెప్పాను అనమాట. జస్ట్ అట్లా కంట్రాక్ట్ చేసామన్నీ అంతే. దిస్ జాబ్ హ్యాస్ టు బీ డన్, దీన్నే దిస్ వర్క్ షుడ్ బీ డన్ అని కూడా అనొచ్చు. దిస్ వర్క్ షుడ్ బీ డన్. ఐ డోంట్ నో వాట్ యూఆర్ గోనా డూ. యువర్ 12th సెంటెన్సెస్, నువ్వు చాలా స్మార్ట్ అని నాకు తెలుసు కానీ నీ స్మార్ట్నెస్ని నా దగ్గర చూపించొద్దు. ఎట్లా అంటాం, ఇలాంటివే నేర్చుకోవాలి, వాడుతుండాలి యాక్చువల్గా. నువ్వు చాలా స్మార్ట్ అని నాకు తెలుసు, నీ స్మార్ట్నెస్ నా దగ్గర ఏం చూపించట్లే అంటాం కదా, ఫ్రెండ్స్తో మామూలుగా అంటూ ఉంటాం కదా. ఎట్లా, ఐ నో దట్ యు ఆర్ స్మార్ట్ బట్ డోంట్ షో యువర్ స్మార్ట్నెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఐ నో దట్ యు ఆర్ స్మార్ట్ బట్ డోంట్ షో యువర్ స్మార్ట్నెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. యువర్ 13th సెంటెన్సెస్, పగటి కళలు కనడం మానేసి రియాలిటీ పైన ఫోకస్ చేయి. పగటి కళలు కనడం మానేసి రియాలిటీ పైన ఫోకస్ చేయి. స్టాప్ డే డ్రీమింగ్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద రియాలిటీ. స్టాప్ డే డ్రీమింగ్ అండ్ ఫోకస్ ఆన్ ద రియాలిటీ, రెండు చెప్పొచ్చు, ఏది చెప్పున్నా కరెక్టే. కాన్సన్ట్రేట్ ఆన్ ద రియాలిటీ, ఫోకస్ ఆన్ ద రియాలిటీ, రెండు ఓకే. స్టాప్ డే డ్రీమింగ్ అంటే పగటి కళలు కనడం మానేయి. యువర్ 14th సెంటెన్సెస్, పగటి కళలు కనడం మానేసి నిజ జీవితంలో బ్రతికితే మంచిది నీకు. పగటి కళలు కనడం మానేసి నిజ జీవితంలో బ్రతికితే మంచిది నీకు. ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ ఇఫ్ యూ స్టాప్ డే డ్రీమింగ్ అండ్ లివ్ ఇన్ రియాలిటీ, ఇలా చెప్పాలి. యువర్ 15th సెంటెన్సెస్, జరగని వాటి గురించి కలలు కనకు. జరగని వాటి గురించి కలలు కనకు, చాలా జనరల్గా వాడే సెంటెన్సెస్ కదా ఇవన్నీ. సో ట్రై చేయండి, బాగా నేర్చుకోండి బాగా. స్టాప్ డ్రీమింగ్ ఆఫ్ థింగ్స్ దట్ వోంట్ హ్యాపెన్. స్టాప్ డ్రీమింగ్ ఆఫ్ థింగ్స్ దట్ వోంట్ హ్యాపెన్ ఆర్ డోంట్ డ్రీమ్ ఆఫ్ థింగ్స్ దట్ వోంట్ హ్యాపెన్. 16th క్వశ్చన్ ఇస్, సగం సగం తెలిసి మాట్లాడకు నువ్వు అని అరుస్తూ ఉంటాం ఎవరిపైనైనా. వాళ్ళకి పూర్తిగా తెలిసి ఉండదు, వచ్చి దూరిపోయి మాట్లాడుతూ ఉంటారనమాట. సో సగం సగం తెలిసి మాట్లాడకు నువ్వు ఉండు అంటూ ఉంటాం కదా, అది ఎట్లా? డోంట్ స్పీక్ హాఫ్ నోయింగ్లీ అని చెప్పొచ్చు. డోంట్ స్పీక్ హాఫ్ నోయింగ్లీ, లేదు అని అంటే డోంట్ స్పీక్ విత్ హాఫ్ నాలెడ్జ్, అది కూడా కరెక్టే. డోంట్ స్పీక్ విత్ హాఫ్ నాలెడ్జ్, సగం సగం తెలిసి మాట్లాడుకు. 17th సెంటెన్సెస్, అలాంటివి కళల్లోనే జరుగుతాయి అని చెప్పాలి.
అలాంటివి కలల్లోనే జరుగుతాయి. సచ్ థింగ్స్ వుడ్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ డ్రీమ్స్. విల్ కూడా చెప్పొచ్చు. సచ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ డ్రీమ్స్. 18th సెంటెన్స్, అలాంటివి కలల్లో కూడా జరగవు అని. అలాంటివి కలల్లో కూడా జరగవు. సచ్ థింగ్స్ డోంట్ ఈవెన్ హ్యాపెన్ ఇన్ డ్రీమ్స్. సచ్ థింగ్స్ వుడెంట్ ఈవెన్ హ్యాపెన్ ఇన్ డ్రీమ్స్. ఏ చెప్పున్నా కరెక్టే. సచ్ థింగ్స్ డోంట్ ఈవెన్ హ్యాపెన్ ఇన్ డ్రీమ్స్. కలల్లో కూడా అలాంటివి జరగవు. 19th సెంటెన్సెస్, విదేశాలకు వెళ్ళాలన్న అతని కళ నిజమైంది. విదేశాలకు వెళ్ళాలన్న అతని కళ నిజమైంది. ఈ సెంటెన్స్ వస్తే ఇలాంటివి ఎన్ని సెంటెన్సెస్ వస్తాయో నేను చెప్తాను మీకు తర్వాత. ఇదైతే ట్రై చేయండి మీరు. హిస్ డ్రీమ్ ఆఫ్ గోయింగ్ అబ్రాడ్ కేమ్ ట్రూ అని చెప్పాలి. హిస్ డ్రీమ్ ఆఫ్ గోయింగ్ అబ్రాడ్ కేమ్ ట్రూ. అబ్రాడ్కి ముందు మీరు టూ పెట్టకూడదు, మీరు కాదు ఎవరు పెట్టకూడదు. టూ అని అబ్రాడ్కి ముందు యూస్ చేయమన్నమాట. ఐఎమ్ గోయింగ్ అబ్రాడ్, ఐ వెంట్ అబ్రాడ్, ఐఎమ్ ప్లానింగ్ టు గో అబ్రాడ్. ఇలా అబ్రాడ్కి ముందు టూ ఉండట్లేదు. ఎందుకు అని అంటే అది ఒక ప్లేస్ కాదు కాబట్టి, అబ్రాడ్ అనేది ఒక్క ప్లేస్ కాదు కాబట్టి టూ అనేది యూస్ చేయమన్నమాట. అండ్ ఇలాంటి సెంటెన్సెస్ ఇంకా చాలా వస్తాయని చెప్పాను కదా. ఎలాంటివి? అతన్ని పెళ్లి చేసుకోవాలన్న కళ నిజమైంది, కారు కొనుక్కుందాం అనుకున్న నా కళ నిజమైంది, ఇల్లు కొందామన్న కళ నిజమైంది, ఇట్లాంటివి. జాబ్ తెచ్చుకోవాలన్న కళ నిజమైంది. ఇలాంటివన్నీ ఇలానే చెప్పొచ్చు అనమాట. మై డ్రీమ్ ఆఫ్ బయింగ్ అ హౌస్ కేమ్ ట్రూ. మై డ్రీమ్ ఆఫ్ గెటింగ్ ఎ జాబ్ కేమ్ ట్రూ. ఇలా చెప్తాం, చాలా చెప్పొచ్చు అనమాట. మై డ్రీమ్ ఆఫ్ మ్యారీయింగ్ హిమ్ కేమ్ ట్రూ. యువర్ 20th సెంటెన్సెస్, అది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టు అంటాం. ఎట్లా? అది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టు. కీప్ ఇట్ వేర్ ఇట్ హ్యాస్ టు బీ కెప్ట్. కీప్ ఇట్ వేర్ ఇట్ హ్యాస్ టు బీ కెప్ట్. యువర్ 21st సెంటెన్సెస్, ఎక్కడి నుంచి తీసుకున్నావో అక్కడ పెట్టు అని చెప్తూ ఉంటాం. పిల్లలతో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం ఇలాంటి సెంటెన్సెస్. ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెట్టు. కీప్ ఇట్ బ్యాక్ వేర్ యూ టుక్ ఇట్ ఫ్రమ్. కీప్ ఇట్ బ్యాక్ వేర్ యూ టుక్ ఇట్ ఫ్రమ్. యువర్ 22nd సెంటెన్సెస్, ఆడుకున్న తర్వాత అన్నీ ఎత్తిపెట్టేయడం మర్చిపోకు. ఎత్తిపెట్టడం అంటే అన్నీ సర్ది పెట్టేయడం అనమాట. అది మర్చిపోకు అని మనం పిల్లలతో చెప్తూ ఉంటాం. ఎలా? డోంట్ ఫర్గెట్ టు కీప్ ఎవ్రీథింగ్ బ్యాక్ ఆఫ్టర్ ప్లేయింగ్. డోంట్ ఫర్గెట్ టు కీప్ ఎవ్రీథింగ్ బ్యాక్ ఆఫ్టర్ ప్లేయింగ్. 3rd సెంటెన్సెస్, ఎత్తిపెట్టలేదా నువ్వు ఆడుకున్న తర్వాత అని అడగాలి. ఆడుకున్న తర్వాత నువ్వు ఎత్తిపెట్టలేదా? డింట్ యూ కీప్ ఇట్ బ్యాక్. ఇది పాస్ట్ కాబట్టి డింట్ యూ కీప్ ఇట్ బ్యాక్ ఆఫ్టర్ ప్లేయింగ్. 24th సెంటెన్స్ రిలేటెడ్గానే ఉంటుంది దానికి. తెలీదా నీకు ఎత్తిపెట్టాలని? ఆడుకున్న తర్వాత ఎత్తిపెట్టాలని తెలీదా నీకు? డోంట్ యూ నో దట్ యూ షుడ్ కీప్ ఎవ్రీథింగ్ బ్యాక్ ఆఫ్టర్ ప్లేయింగ్. డోంట్ యూ నో దట్ యూ షుడ్ కీప్ ఎవ్రీథింగ్ బ్యాక్ ఆఫ్టర్ ప్లేయింగ్. 25th సెంటెన్సెస్, ఈ బొమ్మలన్నీ టాయ్స్ అన్నీ ఎందుకు ఇట్లా చెల్లా చెదురుగా పడున్నాయి? చెల్లా చెదురుగా అంటే అక్కడొకటి అక్కడొకటి అనమాట. ఆర్గనైజ్డ్గా కాకుండా అక్కడక్కడ పడుంటే చెల్లా చెదురుగా పడ్డామని మా ఏరియాలో అంటూ ఉంటాం. మరి మీరు ఎట్లా అంటారో నాకు తెలీదు. సో ఎందుకు అట్లా పడి ఉన్నాయి అని చెప్పాలంటే ఎట్లా? వై ఆర్ దీస్ టాయ్స్ స్కాటర్డ్ అని చెప్పాలి. వై ఆర్ దీస్ టాయ్స్ స్కాటర్డ్. That's about 13th translation challenge. We learned 25 sentences again today also. Not 25 sentences. 25 కాదు, నేను మధ్యలో ఇంకా కొన్ని చెప్పానుగా. సో ఒక 30 చెప్పుంటాను. టోటల్గా 30 సెంటెన్సెస్ ఈరోజు మీరు నేర్చుకున్నారు. జస్ట్ రాసుకున్నవన్నీ మళ్ళీ చదువుతూ ఉండండి. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్కి గుర్తొచ్చేస్తుంది. ఓకేనా? అవన్నీ సరే, కానీ మీరు లైక్ చేయడం ఎందుకు మర్చిపోతున్నారు? డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అట్ ఆల్. ఆల్ రైట్, కీప్ వాచింగ్, కీప్ లర్నింగ్, కీప్ హిట్టింగ్ ద like button also. I'll see you with some other concept. Bye bye, take care.